సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది ఏపీ సర్కార్. రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పాలనా సౌలభ్యం పెంచి అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు కేబినెట్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణల రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసిందని చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 55 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా ధృవీకరణ పత్రాలు కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపే క్రమంలో విశాఖపట్నంలో 2,387 కోట్ల రూపాయలతో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులతో పాటుగా సౌర, పవన, హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ఈ నెల 28వ తేదీన పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు. ఇక ఈరోజు అసెంబ్లీ సెలవు ప్రకటించాలని కూడా తీర్మానించారు.